పార్టీ బలపరిచిన పీచెర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనితగా మీ ముందుకు వస్తున్నామని, గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం నా ప్రధాన లక్ష్యమని, అభివృద్ధిలో గ్రామ రూపురేఖలు మారుస్తానని, పీచెర గ్రామాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని ఆదరించి ఆశీర్వదించాలని ఆమె తెలిపారు. నా సతీమణి అనిత పీచెర గ్రామ ఆడపడుచుగా మీ ముందుకు వస్తుందని, మీ ఆశీస్సులు అందజేయాలని మరిచె నరసింహులు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓటు వేసి గెలిపించినట్లయితే మీకు ఉండే సమస్యలను తెలుసుకొని మరి అవన్నీ తీరుస్తానని నేను ఆ ఎజెండాతో ముందుకు వచ్చాను. మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీకి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల కోసం నా భార్య మరిచె అనితను మీ ఇంటి బిడ్డగా, మీ ఆడపడుచుగా, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ రాజయ్య గారు, పల్లా రాషెడ్ గారి ఆశీర్వాదంతో మేము ముందుకు వస్తున్నాము. ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్న, పీచెర గ్రామంలో ఉన్న యువకులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ మమ్మల్ని ఆదరించి గెలిపిస్తారని మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను. గతంలో నేను 2019 ఎన్నికల్లో పీచెర గ్రామం నుండి ఎంపీటీసీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశాను. అప్పుడు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నేను గ్రామ అభివృద్ధి చేయాలని చదువుకున్న వ్యక్తిగా నాకు బాగా కోరిక ఉండే, కానీ ప్రజలు నన్ను అప్పుడు 2019లో తిరస్కరించారు. ఏదేమైనా ప్రజా నిర్ణయమే శిరోధార్యం ఇప్పుడు కూడా అని కూడా నేను అప్పటి నుండి కూడా అనుకొని అప్పటి నుండి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను ఎవరికైనా సహాయమైనంత వరకు ఆఫీసర్లతో, అధికారులతో మాట్లాడి పీచెర గ్రామంలో కొన్ని పనులు కూడా చేపించాను. అదే స్ఫూర్తిగా పీచెర గ్రామ ప్రజలందరూ కనుక నన్ను ఆశీర్వదించి నా భార్య మరిచె అనిత ఓటేసి గెలిపిస్తే నేను పీచెర గ్రామ అభివృద్ధిలో తోడ్పడతాను. గెలిచిన తర్వాత పీచెర గ్రామంలో ఉన్న పీచెర గ్రామంలోని ఏంటంటే పెద్ద గ్రామ పంచాయతీ వేలేరు మండలంలో ఇక్కడ పశు వైద్యశాల లేదు. రైతులు చాలా మంది ఉంటారు కాబట్టి పశువులకు ఏమన్నా వ్యాధి వస్తే అటు మల్కాపురం, ఇటు వేలేరు పోవాల్సి వస్తుంది. అలాంటి బాధ లేకుండా నేను గెలిచిన తర్వాత తప్పకుండా నేను పీచెర గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. పైన ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా కూడా పీచెర గ్రామ సర్పంచ్గా మన హక్కు, మన పైన ఉన్న అధికారులు కూడా చేయాల్సిన బాధ్యత. కాబట్టి నేను ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని తీసుకొచ్చి నేను తప్పకుండా పశు వైద్యశాల ఏర్పాటు చేస్తానని పీచెర గ్రామ ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజు పీచెర గ్రామంలో ప్రచారంలో తిరిగినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలను చెప్పారు. ఆ సమస్యలు కూడా మేము నోట్ చేసుకున్నాము. గెలిచిన తర్వాత వాటిని కూడా పరిష్కరిస్తాము. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరికి కానీ రావచ్చు. నేను కూడా ప్రజల మధ్యలోకి వెళ్తాను. ప్రతి గ్రామాన్ని ఒక పద్ధతి ప్రకారంగా గ్రామంలో ప్రతి వార్డును విభజించుకొని ప్రతి రోజుకు ఒకసారి లేదా వారంలో 2 సార్లు అయినా ఆ వార్డును సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను వార్డు మెంబర్ ద్వారా తెలుసుకొని తప్పకుండా పరిష్కరిస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మేము ప్రజల్లో తిరిగేటప్పుడు వచ్చిన ఆదరణ ఏంటంటే, చదువుకున్న వాడివి, మంచోడి బిడ్డ, నువ్వు పోయినసారి ఎంపీటీసీ ఓడిపోయినావు, ఈసారి తప్పకుండా గెలుస్తావని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. సబ్బండ వర్గాలందరికీ కూడా నాదొకటే విన్నపం, నన్ను ఒక్కసారి చదువుకున్న వాడిని కాబట్టి ఒక్కసారి గెలిపించి చూడండి, మీకు పీచెర గ్రామ అభివృద్ధితోటి ముఖ చిత్రం మార్చేస్తానని హామీ ఇస్తున్నాను.